వెల్కమ్ బ్యాక్ టు అనుష్ఠు ట్యూటోరియల్స్. ఈరోజు మనం లేటెస్ట్ సిలబస్లోని 10th క్లాస్లోని లాస్ట్ పాఠం అండి ఇది. సూక్తి సుధా. దీన్ని రాసిన వారు ఎస్ గంగప్ప. ఇందులో నుంచి మనం ఇప్పుడు నేర్చుకుందాము. దక్షిణాదిత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుల వారు. అన్నమయ్య తెలుగు రచనా శ్రీకారం చుట్టడం తెలుగు జాతి యొక్క అదృష్టం. వాచన్ గేయంచ కొరతేయ వాగ్గేయకార అనే సంస్కృత లాక్షకునికి నిర్వచనం కూడా అంటే వాగ్గేయకారునికి రచన ధాతు మాతువుల సంయోగం కలదన్నమాట. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక్క వాక్యంలో కుదించి చెప్పాలంటే వాగ్గేయకారుల గురించి ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారే వాగ్గేయకారులు. అన్నమయ్య గారు 32,000 కీర్తనలు రచించారని చారిత్రికుల యొక్క అంచనా. అన్నమయ్య పదాలలో భావపుష్టి, రాగదృష్టి కూడా సమాంతరంగా ఉంటాయి. అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి, మరొక వైపు సామాజిక దృష్టి హృదయంగ ఫణితిలో కనిపిస్తాయి. అత్యంత పరిణత పద్య కవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీలలో కూడా ఆణిమత్యాల లాంటి పాటలు రచించారు. ఇవన్నీ మనకి ఎవరు చెప్పారంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. వారు ఇలా ఉంటారు అని మనకి ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి, పిక్చర్స్ కూడా ఉన్నాయి, చిత్రాలు. దక్షిణాదిత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు అంటున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా పైన పారాగ్రాఫ్లో. ఎవరు అంటే అన్నమయ్య గారు. వాగ్గేయకారులు అని ఎవరిని అంటారు అంటున్నారు. ఎవరైతే స్వయంగా గీత రచన చేసి దానికి స్వరాలు సమకూర్చి ఎవరైతే పాట పాడతారో చేస్తారో వారినే వాగ్గేయకారులు అంటారు. అన్నమయ్య కృతుల్లో ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా, ఆధ్యాత్మిక దృష్టి మరియు సామాజిక దృష్టి హృదయంగా ఫణితులతో కనిపిస్తూ ఉంటాయి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నారు. ఇక్కడ చూడండి, సమస్త జీవరాశులలో మానవ జాతి ఉత్కృష్టమైనది అంటే గొప్పది అని అర్థం. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత, గౌరవ ప్రపత్తులు పొందుతాడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియజేయడమే అంటే ఉత్తమ మానవ గుణాలను నేర్చుకోవడం గురించి విద్యార్థులకు తెలియజేయడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత ఇక్కడ ఈ పాఠాన్ని రాసిన కవి గారి గురించి ఉంది, కవి పరిచయం ఉంది. ఈయన పేరు వచ్చేసి శ్రీరామప్ప గారి గంగప్ప. జననం 8/11/1936, మరణం 7/10/2022. ఈయన సాహిత్య పరిశోధకుడు మరియు బృహగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు మనం ఇందాక చెప్పుకున్నాము, శ్రీరామప్ప గారి గంగప్ప. వీరి ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకాలో నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వచ్చి వెంకటప్ప, కృష్ణమ్మలు. సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు. వీరు సాహిత్య సుధా, సాహిత్యానుశీలన, తెలుగులో పద కవిత, క్షేత్రీయ పద సాహిత్యం, అన్నమాచార్యులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారులు, తులనాత్మక అధ్యయనం, జాతీయ ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలను కూడా రచించారు. 1772, 1972 మరియు 1981లో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. ప్రస్తుత పాఠ్యాంశం వీరు రచించిన సాహిత్యానుశీలన గ్రంథం నుండి స్వీకరించబడింది. సూక్తి సుధా అనే పాఠం సాహిత్యానుశీలన అనే గ్రంథం నుంచి స్వీకరించబడిందంట. తర్వాత ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. సూక్తి సుధా యొక్క అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం. వ్యాసం ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వపరాలను చర్చిస్తూ
విశ్లేషాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి అది చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలను కూడా భుజించుకోవచ్చు. తర్వాత అసలు ఈ పాఠం ముందు ఏంటి అనేది ప్రవేశిక గురించి తెలుసుకుందాము. తెలుగులో పద కవితకు ఆద్యుడు, అనవద్యుడు ఎవరు అంటే అన్నమాచార్యుడు. పద కవితా పితామహుడని, సంకీర్తనాచార్యుడని ప్రసిద్ధికెక్కిన వీరు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచనకు శ్రీకారం చుట్టి యోగ, వైరాగ్య, శృంగార, ఆధ్యాత్మిక తత్వాలకు చెందిన సంకీర్తనలు రచించి పరమాత్మ ప్రణయాన్ని, భక్తి, మధుర భక్తి ప్రపత్తులను ప్రకటించారు. తన ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించారు. తన సంకీర్తనలో సందర్భోచితంగా మానవుని మనుగడకు 7 అడుగుల్లాగా ఉపకరించే నీతిని ప్రబోధించి వైరాగ్య నిరూపణ చేశారు. పదరచనలు, భాషలు, భావంలో అన్నమాచార్యులు ప్రజాకవి. వాస్తవానికి వాగ్గేయకారులందరూ ప్రజాకవులంటే తప్పులేదు. కనుకనే అన్నమాచార్యులు ప్రజాశ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రాతిపాదక సంకీర్తనలను రచించారు. అవి ఏమిటో పరిశీలిద్దాం. మానవుడు ఎన్నో చదువులు చదివి ఎంత పాండిత్యం గడించినా, పెద్దల మాటలు ఎన్ని విన్నా పాప పంకిల్లో పడిపోక సచీల సంపన్నుడైనప్పుడు ఉన్నతుడవుతాడంటాడు అన్నమాచార్యులు. ఇవి మనందరికీ తెలిసిన సంగతులే. మనం కూడా తెలిసి తప్పు చేస్తున్నాం. అది తెలిసి తప్పని మానుకుంటే తప్ప ప్రయోజనం లేదంటారు అన్నమాచార్యులు. దానిని కింద విధంగా చెప్పారు. ఎంత చదివినను నేమి వినిన తన చింతయేల మానసిరులు కలుగు ఇతర దూషణములు ఎడిసినగాక మతి చరించలము కొంత మాని గనక గతియేల కలుగు దుర్గతులేమాను. దానికి ఇక్కడ భావం ఇచ్చారు చూడండి. పరనింద పనికిరాదు. అంత మాత్రాన ఆత్మ ప్రశంస మంచిది కాదు. మనలో ఎన్ని దోషాలున్నా ఇతరుల్ని దూషించడం మానవ సహజం. అది తప్పు. బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం. క్షణక్షణానికి మతి చెలించే తత్వం మంచిది కాదు. ఈ మంచిని పెంచుకుంటేనే మానవులకు సద్గతి కలుగుతుందని అన్నమాచార్యుల ప్రబోధం. ఈ భావనను పై సంకీర్తనలో చూడవచ్చు. పరధనముల యాసి పాసనగాక అరిది నిందలు లేని ఎప్పుడుగాక విరస్తరమును విడిచినగాక పరమేల కలుగు నా పదమేవాను అని ఇక్కడ దానికి పరధన అంటే ఇతరుల సొమ్ముకి ఆశించకూడదు అని, పనికి పరధనాపేక్ష పనికి రాదు అన్నారు అన్నమయ్య. ఈనాడు సమాజంలో ఎందరినో చూస్తున్నాం. సులభ ధనం కావాలి, కష్టం లేకుండా ధనం సత్కరించాలి, ప్రాణాపాయం ఉంటే ఉండవచ్చుగాక. అయినా కొందరు దోపిడీ మూలంగా సంపాదిస్తున్నారు. ఇది మంచిది కాదు. నిందల పాలు కాకుండా జీవించడమే ఉత్తమ లక్షణం. కానీ ఒక్కోసారి మన తప్పిదం లేకున్నా కూడా నిందలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి చోటివ్వకుండా బతకడం ముఖ్యం. ఇది కష్టసాధ్యమే కావచ్చు, కానీ అలవరుచుకోవడం అవసరం. సరస జీవనం గడపడం మానవుని మనుగడకు మంచిది. విరసవర్తనం తనకు తోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. విరసవర్తనాన్ని వెంటనాడడమే ముఖ్యం. ఈ మంచి లక్షణాలు కలిగినప్పుడే జీవితం సుఖమయమవుతుంది. అది ఒక వ్యక్తికి మాత్రమే కాదు, సమాజానంతటికీ ఉపకరిస్తుంది. ఇలాగా అన్నమాచార్యులు నీతిని చక్కని తేట తెలుగు మాటల్లో చెప్పి అందరికీ ప్రబోధిస్తున్నారు. కులము, జాతం, మతము వీటికి ఏనాడు ప్రాధాన్యం లేదు. అయితే స్వార్థపరులు వాటికి భేదాలు, అంతస్తులు కల్పించి సుఖమయ జీవితాలలో చిచ్చుపడుతుంటారు. ఈనాడు మనం ఆ విషయం గమనించగలం. ఒకవేళ కొందరి కల్పనలో అధిక, హీన అనే తేడా ఉన్నా నిక్కమెరిగిన వాడే మహాత్ముడు అంటున్నారు అన్నమాచార్యులు. ఎన్ని చదివినా, ఎన్ని వేషధారణ వేసినా అందేని నీతిని గ్రహించి మసలుకోమన్నారు, ఉన్నతంగా ఎదగమన్నారు. అదే
జీవిత లక్ష్యం కావాలన్నారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మానవుడు ఎప్పుడు ఉన్నతుడవుతాడు అంటే, ఒకవేళ కొందరి కల్పనలో అధిక హీన అనే తేడా ఉన్నా నిక్కమెరిగిన వాడే మహాత్ముడు అంటున్నారు అన్నమాచార్యులు. కింద ఇంకొక పద్యం ఇచ్చారు చూడండి. తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు, మనసు చెంచల బుద్ధి మానినా జిడ్డు మానవుడు చదువజాదనస్, పట్టువారుగాక వదిలిన గుట్టి కుక్క సంతకబోయి తిరిగిన దుట్టు పెట్లె కాక దొరికిన దేవదూషకుడై తిరిగి వంటే వానికి దేవాంతరము తెలిసిన శ్రీ వెంకటేశ్వర సేవడుగాక పావనమత్యై పరయ్యన. ఈ విషయాన్ని వేమన శతకపద్యంలో కులము కన్నా గుణం మిన్న అని తెలిపాడు. మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడే ఉండడం మంచిది అంటాడు అన్నమాచారు. స్వలాభాపేక్ష కోసం పరులను కొలుచుట కంటే ఇతరులను యాచించడం కంటే హైన్యము దైన్యము లేదంటాడు ఆయన. చీచి నరులదేటి జీవనము కాచు శ్రీహరి నీవే కరుణింతుగాక, అడవిలో మృగజాతి అయినా గావచ్చుగాక, వడి నిరుతుల గొలువగవచ్చున, ఓడిపోయిన పక్షి అయి ఉండవచ్చునుగాక, విడువకెవ్వరినైనా వేడవచ్చునా అని చక్కగా వివరించాడు. ఒక ప్రాణి అడవిలో జంతువునైనా పర్వాలేదు, కానీ ఇతరులకు ఊడిగం చేయడం మంచిది కాదంటారు. అలాగే పక్షిగా జన్మించినా మంచిదే, కానీ పరులను వేడుకోవడం సముచితం కాదంటారు. నిజమే కదా. గరుత్మంతుడు తన బానిసత్వం నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నం ఎంతటిదో మనకు తెలుసు. ఈ ఆధునిక యుగంలో వ్యక్తులే కాదు, దేశాలే స్వాతంత్రం కోసం ఎన్నెన్ని త్యాగాలైనా చేసి సాధించాయి. సభ్య సమాజంలో అందరూ సమానమని నిరూపించాయి. అయినా కొన్ని స్వార్థ శక్తులు సమాజాన్ని పీడిస్తూనే ఉన్నాయి. కానీ భగవంతుని దృష్టిలో హెచ్చు తక్కువలు లేవు, అందరూ సమానమే. ఈ భావాన్ని అన్నమయ్య కింది విధంగా చెప్పాడు చూడండి. నిండార రాజు నిద్రించియు నిద్రయొకటే, అంటనే బంటు నిద్రయును అదియో ఒకటే, దినమహోత్ర రాత్రములు తెగన ధనాఢ్యుడనొక్కటే, వర నిరుపేదకును ఒక్కటే, అవి కొరలి శిష్టాన్నములుగాను నాకు లోటే, తిరుగు దుష్టాన్నములు నాకు తినుకు లోపోటే. అలా ఇక్కడ ఇచ్చారు కదా. పుడమి సునకము మీద పోయి నొడకుంటే అని తెలిపిన అన్నమాచార్యులు సర్వసమానత్వ భావం ఈనాడు ఎంతైనా అవసరం అని చెప్తున్నారు. మానవులకి ఇక్కడ చూడండి, రాజు నిద్రిస్తున్నాడు, ఒక అరుగు మీద ఒక శ్రామికుడు అంటే సోల్జరు పడుకున్నాడు. ఇద్దరు నిద్ర ఒకటి నిద్ర వస్తే ఎవరైనా నిద్రపోతారు. దానికి అలా ఉండాలి ఇలా ఉండాలి మంచి పట్టుపరుపులు ఉండాలి అప్పుడే నిద్ర వస్తుందని ఏం కాదు. కష్టపడి పనిచేస్తే ఒళ్ళలిసిపోతే ఎక్కడ పడుకున్నా నిద్రపోతారు. దానికి ఎగ్జాంపుల్ ఇది అని అన్నమాచార్యులు గారు చెప్పారు. మానవులకు ఏ పనిలో అయినా ఆత్మ పరిశీలన ముఖ్యమంటాడు అన్నమాచార్యులు. ఏదైనా మనం సాధించినప్పుడు మన విజయంగానే భావించి గర్విస్తాము. ఓటమి కలిగినప్పుడు తలచిన పని సాధించలేనప్పుడు ఇతరులని నిందిస్తాము. ఇది మంచిది కాదు. దేనికైనా మానవ ప్రయత్నం తప్పదు, కానీ ఫలించినంతనే గర్వించరాదు. అన్నమాచార్యులు ఈ విషయాన్ని చక్కగా వివరించారు. అలాగే మానవ సహజమైన ఈర్ష్య, ద్వేషం, అసూయ వంటి మొదలైన వాటిని వదిలివేయాలని, మనలో దుర్గుణాలను కానీ ఇతరులని దూషిస్తాం, ద్వేషిస్తాం, గేలి చేస్తాం, అసహించుకుంటాం, అసూయ పడతాం. ఆత్మ పరిశీలన చేసుకుంటే వీటికి చోటు లేదంటారు అన్నమాచార్యులు. ఈ విషయాన్ని కింది విధంగా చెప్పారు. ఇక్కడ రెండు ప్రశ్నలు అడిగారు చూడండి. ఎటువంటి దుర్గుణాలను వదిలివేయాలి? చూడండి ఇక్కడ మనకి ఉంది కదా, ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలైన వాటిని వదిలివేయాలని. ఇవి మనలోని దుర్గుణాలు.
మతిలో నాయసలు మానలేను అని అన్నమాచార్యులు తనను గురించి చెప్పుకున్నా అది అందరికీ అన్ని వేళ ఆత్మీయ పరిశీలనకు ఉపకరించే ప్రబోధం. అది సోమరితనం మంచిది కాదని తెలియజేస్తూ అలాంటి సోమరిపోతులని పరుల సొమ్ము సొంతం చేసుకోవాలని ప్రయత్నించే వారిని మిక్కిలి గ్రహించారు. ఛాయాపహరులైన వారిని అసహించుకున్నారు. దేనినైనా సాధించడానికి శక్తిని కూడగట్టుకోవాలి. ఆ శక్తి సామర్థ్యాలతో అనుకున్న దాన్ని సాధించగలగాలని చెబుతూ ఇతరుల సొమ్ముతో గొప్పవారం కావాలనే భావనకు వాళ్ళకి ఈ విధంగా గ్రహించాడు. చూడండి ఇక్కడ మళ్ళీ పద్యం ఉంది కదా. నిజమే, ఇలాంటి వాటికి దూరమైనప్పుడు నిజశక్తి ప్రకాశిస్తుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది, మంచిని పెంచుతుంది. బయటి శత్రువులను జయించే ముందు అంతఃశత్రువులైన అరిషడ్ వర్గాలని జయించాల్సి ఉంటుంది. అరిషడ్ వర్గాలు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటినీ కలిపి అరిషడ్ వర్గాలు. ముందు బయట శత్రువులను జయించే ముందు అరిషడ్ వర్గాలను జయించాలని అన్నమాచార్యులు వారు చెప్తున్నారు. ఆ అరిషడ్ వర్గాలు మనపై అధికారం వహించి మనల్ని వశపరుచుకుంటాయి. వాటిని జయించడానికి ఆత్మ నిగ్రహం అవసరమని మధుర మంజలంగా వివరించాడు అన్నమాచార్యులు. ఇలా అంతఃశత్రువుల్ని జయించగలిగే శక్తి ఆ భగవంతుడు ఇచ్చి వాటికి అధిపతిని చేశాడట. ఇది అందరికీ అవసరమే. వీటిని జయించడం సాధన వల్లనే జరుగుతుంది. అలాగే ఇక్కడ విశేషాంశాలు అని ఉన్నాయి చూడండి. 7 గడలు సప్త ప్రాకారాలు గల రక్షకాలు. మొదటగా గురువు, తర్వాత తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవం, దాత. ఇవన్నీ కూడా విశేషాంశాలు ప్రతి మానవుల్లో. మానవ జీవితమే ఒక నాటకం. సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో జీవిత తత్వాన్ని తెలిపారు అన్నమాచార్యులు. ఎంత చదివినా, ఎంత విన్నా, ఎంత శాస్త్ర చర్చ చేసినా, విజ్ఞానాన్ని సంపాదించినా జీవితంలో 2 ఘట్టాలు. అవి పుట్టడం గిట్టడం. తక్కిన నడమిదంతా నాటకం. ఇక్కడ కూడా ఒక పద్యం ఇచ్చారు చూడండి. నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము. ఎట్ట ఎదుట గలది ప్రపంచం, నడుపంత్రపు పని నాటకము, తెగదు పాపమును తీరదు పుణ్యము, నగి కాలము నాటకము అని తెలిపి ఈ నాటకమైన బ్రతుకు నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తారు. కాదు, అది అందరికీ హెచ్చరిక. అందుకే వృధాగా కాలం గడపడం సముచితం కాదు. కాలము ప్రాయము 2 గడిచిపోతున్నాయి. ఇది మంచిది కాదని అన్నమయ్య భావన. ఇది సమస్త మానవాళికి అన్నమయ్య చేసిన ప్రబోధం అండి. ఈవిడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇక్కడ ఉన్న గద్యం చదివి దానికి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటున్నారు. మన దేశంలో ఏ ఊరిలోనైనా, ఏ గుడిలోనైనా, ఏ ఇంట్లోనైనా ప్రభాత వేళలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళం నుంచి వెలువడే విష్ణు సహస్రనామాలు, సుప్రభాత గీతాలు, భజనలు వినపడుతూనే ఉంటాయి. మన దేశీయులే కాదు, విదేశీ సైతం పరవశింపజేసిన మధురమైన కంఠం ఆమెది. కర్ణాటక శాస్త్రీయ సంగీత సారాన్ని మధించి అమృతోపానమైన రాగఝరులను అశేష జనావళికి అందించిన అమరమూర్తి ఆమె. త్యాగయ్య కృతులు, శంకరాచార్యుల శ్లోకాలు, ఆండాళ్ళ తిరుప్పావై భక్తికి గీతాలు, అనేక వాగ్గేయకారుల కీర్తనలు ఆమె గళసి నుంచి జాలువారి శ్రవణానందాన్ని కలిగించాయి. ఆవిడ సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలైన భాషల్లో ఆమె గానం చేశారు. దేశ విదేశాలలో అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాల్లో కూడా లెక్కకు మించిన కచేరీలు నిర్వహించి కళలకు ఎళ్లలు లేవని రుజువు చేశారు. 1937లో 4 ఏళ్లలో సేవా సదన్, శకుంతల, సావిత్రి, మీరా వంటి చలనచిత్రాల్లో నటించి ప్రేక్షకులు మెప్పు పొందారు. ఆ తర్వాత తన పూర్తి కాలాన్ని పర్యంతం సంగీత రంగానికి అంకితం చేశారు. సంగీత కళానిధి, సప్తగిరి సంగీత విద్వాంసుని వంటి బిరుదులను కూడా, భారతరత్న, రామన్ మెగసే వంటి పురస్కారాలు కూడా లభించాయి. సుబ్బలక్ష్మి స్వర ప్రత్యేకత ఏమిటి అంటున్నారు.
ఆవిడ స్వరం ప్రత్యేకత ఏంటి అంటే సంగీత సాధనాన్ని మదించి అమృతోపానమైన రాగజరులను ఆవిడ ఇంత బాగా పాడతారనమాట. సుబ్బలక్ష్మికి వచ్చిన బిరుదులు అవార్డులు ఏమిటి అంటున్నారు. ఇక్కడ ఉంది కదా, సంగీత కళానిధి, సప్తగిరి సంగీత విద్వాన్మణి వంటి బిరుదులు. అవార్డులు వచ్చేసి పద్మవిభూషణ్, భారతరత్న, రామన్ మెగస్సే. చూడండి ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చారు, ఒక కీర్తన ఇచ్చారు, త్యాగరాజ కీర్తన. దాని కింద ప్రశ్నలు ఇచ్చారు. శాంతము లేకపోతే ఏమీ ఉండదు, శాంతము లేకపోతే సౌఖ్యము లేదు. త్యాగయ్య ఈ కృతిలో ఎవరిని ఏమని సంబోధించాడు? ఎవరిని అంటే శ్రీరాఘవ, రాజాదిరాజ శ్రీరాఘవ, సాధురక్షక. ఇక్కడ చూడండి భాషాంశాలు. కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. అన్నమయ్య తెలుగు పద కవిత్వానికి ఆద్యుడు అంటున్నారు. ఆద్యుడు అంటే అర్థం మొదటివాడు. మానవులకు ధనంపై ఆపేక్ష అంటే కోరిక మంచిది కాదు. మంచి పనులు చేయడం వల్లనే సద్గతి పొందగలం. సద్గతి అనేది మీరు కామెంట్ రూపంలో నాకు ఆన్సర్ చెప్పండి. వాగ్గేయకారులు అన్నమయ్య ఘనత ఎనలేనిది. ఘనత అంటే కీర్తి అని అర్థం. ఇతరులను ఆరడి చేయడం అంటే అవమానం చేయడం తగదు. తర్వాత ఇక్కడ చూడండి, కింది పదాలకు సరైన పర్యాయ పదాలను పట్టికలో వెతికి రాయండి అంటున్నారు. వరులు అంటే పరులు, ఇతరులు. మేను అంటే శరీరం, దేహం. చింత, చింత అంటే దిగులు, బెంగ. ఉసూరుమంటం. స్వర్గం, స్వర్గం అంటే దివి. చూడండి, కింది పదాలకు సరిపోయే నానార్థాలు పట్టికలో ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. మతి, మతి అంటే ఎరుక, తెలివి, బుద్ధి. కులం అంటే వంశం, జాతి, ఇల్లు. గుణం స్వభావం, వింటినారి. సుధా అంటే పాలు, అమృతం. ఇవి నానా అర్థాలండి వీటికి. తర్వాత కింద ప్రకృతి వికృతుల్ని రాయమని అంటున్నారు. దానికి భక్తి, భక్తి అంటే బత్తి. ప్రాణం, పానం. స్థిరం, తీరం. భాష, భాష. గుణం, గుణం. నిజం, నిక్కం. మనకి ఈ పాఠంలో చుత్వ సంధి గురించి ఉంది, చూద్దాము. తపస్ ప్లస్ చర్య, తపశ్చర్య. సత్ ప్లస్ చిత్, సచ్చిత్. జగత్ ప్లస్ జనని, జగజ్జనని. ఇక్కడ చూడండి, ఉదాహరణలు గమనించండి. మొదటి పదం చివర సకార అక్షరాలతో ఏదో ఒకటి ఉంది. రెండవ పదం మొదట సవర్ణం కానీ చవర్గాక్షరాలలో ఏదో ఒకటి కానీ ఉంది. సంధి కలిసినప్పుడు సవర్ణం కానీ ఆదేశమైంది. ఇలా జరగడాన్ని చుత్వ సంధి అంటారు. దీనికి సూత్రం ఏంటంటే సకార తవర్గాక్షరాలకు సవర్ణ
అక్షరాలు పరమైతే సవర్ణ చవర్ణ అక్షరాలే ఆదేశంగా వస్తాయి. సద్ ప్లస్ జనులు. సత్ ప్లస్ జనులు. అలాగా జానపద కళారూపం. దీనిని వేట నృత్యం అని కూడా అంటారు. పులివేషానికి మరొక పేరు ఏంటంటే వేట నృత్యం అని కూడా అంటారు. జాతరలో, ఉత్సవాలలో పులివేషధారులు మనకు కనిపిస్తుంటారు. పులి నృత్యం జంతు అనుకరణ నృత్యాలలో ఒకటి. కండలు తిరిగిన దేహం కల వ్యక్తి ఒంటిపై పెద్ద పులిలాగా పసుపు నలుపు చారలు చిత్రించుకొని, తలకు పులితల లాంటి కవచం పెట్టుకొని, తోకతో అచ్చం పెద్ద పులిలా చిత్రించుకొని, తలకు పులికి తలలాంటి కవచం పెట్టుకొని, తోకతో అచ్చం పెద్ద పులిలాగానే అభినయం చేస్తారు. కొన్ని చోట్ల ఇద్దరు పులివేషధారులు పెద్ద పులు కలబడి పోరాడుతున్నట్టు ప్రదర్శన ఇస్తారు. ఒక్కోసారి పులితో పాటు వేటగాడి పాత్ర కూడా ఉంటుంది. వేటగాడు వీరోచితంగా పులిని వేటాడడం అందులోనే ప్రధాన అంశం. పులి నృత్యంలో అత్యంత ప్రధానమైంది మరియు కష్టతరమైనది వేషధారణే. వీధిలో పులి ఆట ఆడడానికి గంభీర ధ్వని చేసే డప్పులను ఉపయోగిస్తారు. ఆ డప్పుల శబ్దాన్ని తగ్గట్లు పులివేషధారులు వేసే అడుగులు చూపలను భయభ్రాంతులకు గురి చేస్తాయి. అన్నమయాచార్యులు గుర్తుంటేనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రతాపరాయణుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రిపై వెలసి నిత్యం భక్తులను దర్శనమిస్తూ తరింపజేస్తున్నారు. భక్తుల పాలిట కల్పవృక్షమైన తిరుమలేశునికి నిత్య కళ్యాణాలు పచ్చతోరణాలతో ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారికి జరిగే ఉత్సవాలు క్రీస్తు శతాబ్దం 9వ శతాబ్దం నుండే ప్రారంభమయ్యాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తొలుత ప్రారంభించారు కనుక వీటిని బ్రహ్మోత్సవాలంటారని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఎందరో కవి పండితులు, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు ఈ బ్రహ్మోత్సవాలను తమ కీర్తనలు ఎంతో గొప్పగా వర్ణించారు. ఇవి 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే మొదటి రోజున ఆలయ శుద్ధిని శాస్త్రోక్తంగా చేసి అంకురార్పణతో ప్రారంభిస్తారు. పాలికలలో నవధాన్యాలను వేసి రోజు నీరు పోస్తూ అవి మొలకెత్తేలాగా చేయడమే అంకురార్పణ. మొదటి రోజున గరుడ ధ్వజమును ఆరోహిస్తారు. గరుడు వెళ్ళి ఇంద్రాది దేవతలను, అగ్ని కుబేర వాయు దేవాదులను, వశిష్ఠాది ఋషి పుంగవులను ఆహ్వానించి వస్తారని ప్రగాఢ నమ్మకం. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. తదుపరి మహానైవేద్యాలను చెల్లిస్తారు. ఉత్సవానంతరం శ్రీవారికి అలసట పోవడానికి ఔషధీకృత జలాలతో అభిషేకించడాన్ని స్నపనం అంటారు. రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పుష్పాదులతో, మౌక్తిక మాలలతో, వజ్రవైఢూర్యాలతో, వివిధ అలంకారాలతో విశేషంగా వజ్రఖచితమైన బంగారు శేషవాహనంపై ఊరేగిస్తారు. మూడో రోజున నరసింహావతారమెత్తి భక్తరైవర్ణ్యులను గాచిన స్వామి మృగరాజు అయిన సింహవాహనంపై ఊరేగిస్తారు. నాలుగో రోజున కామితార్థ ప్రదాయినిగా కీర్తి నొందిన విశిష్ట కల్పవృక్ష వాహనం ఎక్కి భక్తుల పాలిట కొంగు బంగారు అయ్యి ఊరేగుతూ భక్తులకు నయనానందం కలిగిస్తారు. ఐదో రోజున శ్రీవారి ఆలయం నుంచే పల్లకిలో వజ్రవైఢూర్యాలు, రత్నాభరణాలు ధరించి, కుడి చేత చిలకను ధరించి విహరిస్తూ నయనానందం చేస్తారు. ఆ రోజు సాయంకాలం శంకుచక్రాలను ధరింపజేసి గరుడ వాహనం చేస్తారు. ఆ రోజున ఉంగరాల జుట్టుతో సర్వాలంకార భూషితుడై అమ్మవారి చేతిని గట్టిగా పట్టుకొని ఏనుగుపై ఊరేగుతారు. ఆనాటి ఉదయకాలం హనుమత్ వాహనంపై విహరించిన స్వామివారికి ముంజల సేవ, వసంతోత్సవాలతో కూడా జరుపుతారు. ఏడో రోజున జగతికంతటికీ వెలుగులను ప్రసారించే సూర్యుడే సూర్యప్రభ వాహనంగా మారి స్వామి ఊరేగుతూ భక్తజనాలకి ఆశీస్సులిస్తారు. ఆనాటి సాయంకాల వేళ మానవ మేధస్సును పరిపాలిస్తూ ఔషధాలకు రాజైన చంద్రుడు చంద్రప్రభ వాహనంగా మారి స్వామివారిని సేవేస్తారు. ఉభయ దేవేరులతో ఊరేగుతున్న శ్రీనివాసుడు చిరునవ్వుల చల్లని వెన్నెలను ఆశీస్సులుగా కురిపిస్తారు. మరి ఎనిమిదో రోజున దారుకుడు రథసారథి అయిన
సాయిబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం అనే 4 మేరుజాతి గుర్రాల రథాన్ని ఎక్కి స్వామి ఊరేగుతారు. ఇక 9వ రోజు గోవింద గోవింద అంటూ దిక్కులు మారు మోగుతుండగా సర్వపాపహరిణి అయిన పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి ఉదయం చక్రస్నాన మహోత్సవాలు చేస్తారు. సాయంకాలం వేళ స్వామివారిని పసుపు కుంకు చందనాది లేపనాలతో అభిషేకించి పిదప ఊరేగింపులో భక్తులందరికీ చందనాన్ని పంచిపెడతారు. గరుడ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు చెబుతున్నట్లుగా గరుడ ధ్వజాన్ని అవరోహణ చేస్తూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. ఈ విధంగా ఆపద మొక్కుల వాణిగా, అనాథ రక్షకునిగా పలికే దైవంగా కలియుగ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలుగా కీర్తిగాంచాయి. ఈ బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షల కొలది భక్తులు వచ్చి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.